బీజేపీలోకి 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికలకు ముందే చేరిక, ఇప్పటికే సంప్రదింపులు పూర్తి, దక్షిణ తెలంగాణకు చెందిన వారే అధికం, కమలంలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు పేరిట ప్రచారం, అందుకే పార్టీ మారే ఆలోచనలో గులాబీ లీడర్లు, భవిష్యత్తులో ఏది జరిగినా తమకు అనుకూలిస్తుందనే ఆలోచన. చూడు, ఏది జరిగినా మేము మళ్ళీ సేఫ్లనే ఉంటాం, మంచిగా ఉంటాం, మళ్ళీ సంపాదించుకుంటాం, మళ్ళీ ప్రజలు నాగం చేస్తాం, ప్రజల్ని మోసం చేస్తాం. ఇక ఇది బీజేపీలోకి భారీగా వలసలు మొదలయ్యే సంకేతాలు కనబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీలోకి బీఆర్ఎస్కు చెందిన ప్రముఖ నేతలను చేర్చుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగా గులాబీ పార్టీకి చెందిన 12 మంది మాజీ ఎమ్మెల్యేలు కమలనాథులకు టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తున్నది. వీరితో కమలం పార్టీ నేతలు చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తున్నది. మరి కొందరు పార్టీ మారేందుకు అంగీకారం తెలపగా మరికొందరు కొన్ని షరతులు పెట్టినట్లు కూడా తెలిసింది. స్థానిక అంటే షరతులు ఏం షరతులు? మేము మీ పార్టీలకు వస్తాం, కానీ మేము ఎట్లా అంటే అట్లా దోసుకొని తింటాం ప్రజల దగ్గరికి వెళ్ళే, కానీ అది ఒప్పుకుంటేనే మేము వస్తాం అన్నట్లున్నారు. అది నాకు డౌట్. అదే మరికొందరు కొన్ని షరతులు పెట్టినట్లుగా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జాయిన్ అయితే ఎన్నికల్లో నిలబడే నేతలకు డబ్బులు సమకూర్చే భారం తగ్గుతుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తూ ఉన్నది. మరి 9న బీజేపీ గూటికి గువ్వల, గులాబీ పార్టీకి రాజీనామా. మరి బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు. ముందు మనమే బీజేపీలో చేరితే సరిపోతుంది. ఒక కార్యకర్తతో గువ్వల మాట్లాడిన ఆడియో వైరల్ అవుతున్నట్లు తెలుస్తూ ఉన్నది. అంటే ఎంత దారుణం అండి! ఇదంతా లేకపోతే ఎందుకోసం వార్త వస్తుందండి? చెప్పండి, ఎందుకోసం వస్తుంది వార్త? అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఇవాళ మరి రాజకీయ నాయకుల ఎత్తుగడలు, రాజకీయ నాయకుల అబద్ధాలు, రాజకీయ నాయకుల మోసాలు, రాజకీయ నాయకుల ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం మీద తప్పకుండా ప్రజా అసెంబ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తాం. తప్పకుండా ప్రజా అసెంబ్లీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది, కలబడుతుంది. తప్పకుండా ఖచ్చితంగా మీ అందరూ కూడా సహకారం చేసి ఖచ్చితంగా ప్రజా అసెంబ్లీని ప్రజల్లోకి తీసుకుపోతారని కోరుతా ఉన్నా. అదే